సమాన పనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని వెంటనే సాధిద్దాం 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 సాధిద్దాం. విద్యాశాఖ అభివృద్ధికి అనునిత్యం కష్టపడుతున్న మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ స్వాగతం పలుకుతున్నాం. గత 6 రోజుల నుంచి వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వీరి యొక్క ముఖ్యమైన సమస్యలు రెగ్యులరైజ్ చేయడం, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వాళ్ళు ఏదైతే నిజమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని నెరవేర్చాలని ఇటు తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కంటే బిఫోర్ వీళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు దలుచుకుంటే చాయ్ తాగినంత ఈజీగా ఈ యొక్క సమస్యని పరిష్కరించవచ్చు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సో విద్యారంగాన్ని వైద్య రంగాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. విద్యా కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మన ఆకునూరుని మురళిని నియమించడం జరిగింది. సో ఈ సమస్యల పట్ల ఇది విద్యాశాఖకు సంబంధించింది కాబట్టి విద్యాశాఖ ఉద్యోగులందరూ దాదాపు రాష్ట్రంలో 19,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసినట్టయితే వీళ్ళ యొక్క ఆకలి కేకలు ప్రభుత్వానికి తెలిసి రెగ్యులరైజ్ కావాలని ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షుడిగా నేను వీళ్ళందరికీ సంఘీభావం తెలియజేస్తూ సో మా నుంచి కూడా పూర్తి సహకారం అందించి ఈ సమస్యల పట్ల మేము కూడా స్పందించి మా రాష్ట్ర ట్రస్మా బాధ్యుల్ని కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తానని, సో వీరి యొక్క సమస్యలు తీరేంత వరకు మేము అనిత్యం వీళ్ళు వెంట ఉంటామని, ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది సో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం, ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు సక్రమంగా ఉన్నట్టయితే అన్ని వృత్తుల్ని తయారు చేసే ఒక ఉపాధ్యాయుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా ఉపాధ్యాయ వృత్తి ఒక మంచి వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాన వేతనం ఇచ్చినట్టయితే వాళ్ళు నిజంగా చాలా కష్టపడి పిల్లల్ని అభివృద్ధి పదంలో తీసుకొస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సమస్య పట్ల ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వీళ్ళ సమస్యల్ని తీర్చాలని కోరుకుంటూ మా యొక్క పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎస్ఏ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏదైతే చేపట్టినటువంటి నిరవధిక సమ్మెకు ఈరోజు అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఎస్బి విద్యార్థి సంఘంగా మేము పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్న సమయంలో వీళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి, వీళ్లకు కనీస వేతనం అందిస్తామని చెప్పేసి, అలాగే వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి ఇప్పుడు సంవత్సరం పూర్తి కావస్తున్నప్పటికీ కూడా వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం వీళ్ళు ఎప్పుడు వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళినా కూడా ముఖం దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది. నిన్నటి రోజున కూడా వీళ్ళని చర్చల పేరిట బెదిరింపులు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎట్లాంటి బెదిరింపులకు తలగకుండా వీళ్ళు ఈరోజు వీళ్ళ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా ఏఎస్బి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేసినటువంటి ఉద్యోగుల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే వీళ్ళందరితో కలుపుకొని అఖిల భారత విద్యార్థి బ్లాక్ వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థులు తలుచుకుంటే కేవలం విద్యా సంస్థల సమస్యలే కాదు, అలాగే విద్యా సంఘం అంటే కేవలం విద్యార్థుల సమస్యల కోసమే కాదు, సమాజంలో విద్యార్థుల హితం కోసం పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి సమస్యల కోసం కూడా కొట్లాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థి అంటే కేవలం ఏదో విద్యా సంస్థల్లో ఉండి చదువుకోవడం అనుకుంటే మాత్రం పొరపాటే. విద్యార్థులతోటి యువతతోటి ఈ దేశమే ఉందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.